సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 48వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. బ్రహ్మణ్యాదాయ కర్మాణ సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సహ పాపేన పద్మపత్రమివాంభసా. జ్ఞానికి ఏమవుతుంది అన్నది గత తరగతిలో ముందు 2 శ్లోకాల్లోనూ మనం చూసాం. జ్ఞాని తను పారమార్థిక సత్యాన్ని అంటే ఆత్మని అని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే తన ఉన్నత స్థాయికి ఎదుగుతాడో అనాత్మ స్థాయికి చెందిన కష్టాలను అవి అతనికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అవి జ్ఞానిని ఏమాత్రం చలింపజేయలేవు. ఇప్పుడు స్వాతంత్ర పోరాటం సలిపినటువంటి వీరగాథలు చూడండి. వారిని కొట్టారు, హింసించారు, అండమాన్ జైల్లో పెట్టారు. కానీ వారు వందే మాతరం అన్న నినాదాన్ని మాత్రం మానలేదు. వారి శరీరానికి నొప్పి కలగలేదా అంటే కలిగింది. కానీ వారు దాన్ని పట్టించుకోలేదు. వారిలో 2 నేనులు ఉన్నారు. శారీరక నేను, భారతీయుడైన నేను. భారతీయుడైన నేను పడే బాధల ముందు శరీరమైన నేను పడే బాధలు వాళ్ళు తక్కువ అని అనుకున్నారు. ఆ బాధలు ఉన్నాయి, కానీ ఆ నొప్పి ముందు, పెద్ద నొప్పి ముందు చిన్నదైపోయింది. ఒక కప్పులో ఉప్పు నీరు ఉంటే దానిలో ఉప్పదనం పోగొట్టాలి అంటే ఏం చేయాలి? ఆ నీటిలో కరిగిపోయిన ఉప్పుని ఆవిరి చేయలేం కదా. కానీ దానిలో ఇంకా ఎక్కువ నీరు పోస్తే ఆ ఉప్పు తక్కువ అవుతుంది. అది పోదు, కానీ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే జ్ఞానికి శారీరక బాధలు ఉండవు అని కాదు. అనారోగ్యం వస్తే శారీరక బాధలు ఎవరికైనా తప్పవు. ఒకటి గుర్తుంచుకోండి, జ్ఞానం శారీరక బాధల నుంచి విముక్తి కలిగించలేదు. శారీరక బాధలను సంసారం అని కూడా అనరు. మన మానసిక బాధలనే సంసారం అని అంటారు. ఏదైనా వస్తే నాకే ఎందుకు వచ్చింది అని వాపోతూ ఉంటాం. జ్ఞాని అలా చెయ్యడు. ఒక చిన్న పిల్లవాడిని చూడండి, అనారోగ్యం వస్తే నాకే ఎందుకు వచ్చింది అని అనుకోడు. దీనివల్ల ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా ఎంత అవస్థ పడాలి, ఇలాంటి మానసిక బెంగలు అతను పెట్టుకోడు. ఓపిక లేకపోతే పడుకుంటాడు. ఓపిక ఉంటే జ్వరం ఉన్నా కూడా లేచి ఆడుకుంటాడు. జ్ఞాని కూడా శారీరక బాధలకు మానసిక బెంగలను జత చేయడు. స్వాతంత్ర యోధునిలాగా ప్రవర్తిస్తాడు జ్ఞాని. ఒక్కొక్క దెబ్బ తగిలిన కొద్దీ స్వాతంత్ర యోధులు వందే మాతరం అని అరిచారు. నేను ఒక వ్యక్తిని,
అనుకునే కన్నా నేను ఒక భారతీయుణ్ణి అని అనుకోగలిగినందుకు వారు దెబ్బలను తట్టుకోగలిగారు. అలాంటిది నేను ఒక ఆసియా ఖండవాసిని, నేనొక మానవుణ్ణి, నేనొక జీవిని, నేనొక బ్రహ్మను అని అనుకుంటే ఆ నొప్పి అంతకంతకు తగ్గుతూ వస్తుంది. జ్ఞాని అహంకారాన్ని జయించే విధానం ఇది. కానీ ఈ జ్ఞానం పొందాలి అంటే మన ఉన్నత స్థితిని మనం అర్థం చేసుకోవాలి. అది చాలా సూక్ష్మమైనటువంటి సత్యం. అయితే ఆత్మ ఆత్మ అని అంటున్నారు. అసలు నిజంగా ఆత్మ ఉందా, లేక అది ఊహాగానమేనా అని ప్రశ్నించే వారికి ఈ శ్లోకం జవాబు. నీ ఉన్నత స్థితిని చేరుకునేంత వరకు నీ ఇష్టదేవత ప్రార్థన చెయ్యి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల మనం ప్రపంచం మీద ఆధారపడ్డం నుంచి దేవుని మీద ఆధారపడ్డం నేర్చుకుని, దేవుని మీద ఆధారపడ్డం నుంచి ఆత్మ మీద ఆధారపడ్డం నేర్చుకోవాలి. ప్రపంచం మీద ఆధారపడ్డం నుంచి దేవుని మీద ఆధారపడ్డం అన్నది కర్మయోగం. దేవుని మీద ఆధారపడ్డం నుంచి ఆత్మ మీద ఆధారపడ్డం అన్నది జ్ఞానయోగం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ జ్ఞానయోగం నుంచి కర్మయోగానికి దిగి వస్తున్నాడు. ఎందుకంటే ఎవరికైనా సరే దైవభక్తి కలగడం అన్నది తేలిక. కానీ నేను అద్వైతానికి త్వరగా రాలేను అంటే మన శాస్త్రం ఏమీ కూడా బలవంతం పెట్టదు, తొందర పెట్టదు. మీకు కావలసిన సమయం తీసుకోండి, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో రండి అంటుంది. కర్మాణి బ్రహ్మణ్యాదాయ, నీ ఉన్నత స్థితిని కనుగొనేంత వరకు సగుణ బ్రహ్మ మీద ఆధారపడు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మణి అంటే సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ ఎవరు? నీ ఇష్టదేవత. ఆ ఇష్టదేవతకు నీ కర్మలన్నీ కూడా అర్పించు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యి. నిష్కామ కర్మ అయినా సకామ కర్మ అయినా సరే ఈశ్వరుడికి అర్పించు. కొంతమందిని చూడండి, ఏదైనా సంస్థ నుంచి కొంచెం ధనం అవార్డుగా వస్తే మళ్ళీ ఆ సంస్థకే దాన్ని కానుకగా సమర్పిస్తారు. కర్మను ఈశ్వరునికి ఎలా అర్పించాలి అంటే, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఇదొక సంకల్పం. ఈ సంకల్పం కర్మను ఆరాధనగా మారుస్తుంది. ఇలా ఈశ్వరార్పణ భావంతో చేయడం వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, చేసే పనిని శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేస్తాం. 2, ఈశ్వరుణ్ణి తలుచుకుని చేయడం వల్ల కర్మ అన్నది పూజ అవుతుంది. పూజ చిత్తశుద్ధిని కలగజేస్తుంది. కర్మఫలం గురించి మన ఆలోచన ఎలా ఉండాలి అంటే, కర్మను 2 రకాలుగా మనం చేస్తాం. కొన్ని కర్మలు కేవలం ఆధ్యాత్మిక ఎదుగుదలకే తోడ్పడతాయి. ఉదాహరణకు సంధ్యావందనం. సంధ్యావందనం చేయడం వల్ల లౌకిక ప్రయోజనం ఏమీ కలగదు. అలాగే పంచమహాయజ్ఞాలు, వాటిని నిత్య నైమిత్తిక కర్మలు, విహిత కర్మలు అని అంటారు. ఇవి చిత్తశుద్ధిని కలుగజేస్తాయి. వీటి ఫలితం ఎలా ఉన్నా అది మనని బాధించవు. ఎందుకంటే వీటి వల్ల లౌకిక సుఖాలు కలగవు. ఇంకొక రకం కర్మలను సకామ కర్మలు అని అంటారు. వీటిలో మనం ఒక ఫలితాన్ని ఆశిస్తాం. ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటే జీతం పెరగాలి అని కోరుకుంటామా? అవన్నీ కూడా కామ్యకర్మల కింద వస్తాయి. ఇదంతా కూడా మనం 3వ అధ్యాయంలో చాలా వివరంగా చూసాం. ఈశ్వరునికి అర్పించి ఈశ్వర ప్రసాదంగా తీసుకోవాలి. జీతం దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ తీసుకుంటాం. కొత్త బట్టలు దేవుని దగ్గర పెట్టి కట్టుకుంటాం. కొత్త ఇంటికి దేవుని ఫోటోతో గృహప్రవేశం చేస్తాం.
కొత్త పుస్తకంలో స్వామీజీ సంతకం పెట్టించుకుని వెనక్కి తీసుకుంటాం. నిష్కామ కర్మలో ఏ ఫలితాన్ని ఆశించం కాబట్టి ఏ సమస్య లేదు. సకామ కర్మలో కూడా కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే, కర్మఫలాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరిస్తే జీవితం చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఏం జరిగినా సరే ఈశ్వరేచ్ఛ అని అనుకుంటాం. అప్పుడు ఫలితం ఎలా ఉన్నా కూడా మనం బాధపడము. దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఒకవేళ అన్యాయం చేసినట్టు కనపడినా కూడా మనకు సరిగా అర్థం కాలేదు అని అర్థం చేసుకోవాలి. ఒక ఫలం రావడం వెనుక అనేక అంశాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి. మనం పొందిన ఫలం, మనకు రావాల్సిన ఫలం, మనకు కావాల్సిన ఫలం కాకపోవచ్చు. సంగం త్యక్త్వా అంటే కర్మఫలం ఆశించకుండా దేవుడు అన్యాయం చేయడు అని అర్థం చేసుకుంటే భవిష్యత్తు గురించి ఆందోళన ఉండదు. ప్రతి గృహస్థుకు ఉండే పెద్ద సమస్య అదే, ఆందోళన. నాకేమైనా పర్వాలేదు కానీ నా మనవడకు ఏమీ అవ్వకూడదు. లోకా సమస్తా మత్పౌత్రశ్చ సుఖినో భవంతు. ప్రపంచం మొత్తంలో నా మనవడు సుఖంగా ఉండాలి. సమస్త లోక అన్నప్పుడు అందులో మనవడు లేడా? కర్మయోగ అంటే ఈ మనవడి గురించి ప్రత్యేకమైన బెంగ ఉండదు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కర్మయోగి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తాడు, కానీ ఫలం ఏదొచ్చినా సరే ఆందోళన చెందడు. అందువల్ల అర్జున, నీ కర్మలను ఈశ్వరుడికి అర్పించి ఫలం గురించి ఆశించకు. దానివల్ల కలిగే ఫలం ఏమిటి? స పాపేన న లిప్యతే. ఏ పాపము అతన్ని అంటదు. చిత్తశుద్ధి కోసం ప్రార్థన చేస్తే ఆ కర్మ సరిగా చెయ్యకపోయినా సరే ఏ పాపము అంటదు. కానీ అదే కామ్యకర్మగా చేస్తే, ఆ పూజ సరిగా చెయ్యకపోతే అనుకున్న ఫలం రాకపోగా ఒక్కొక్కసారి బెడిసి కొట్టవచ్చు కూడా. కానీ కర్మయోగికి ఆ పాప భయం ఉండదు. అందువల్ల అతని జీవితం ఎలా ఉంటుంది అంటే పద్మపత్ర అంబసాయివా, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఉంటాడు అని చెప్పిన తర్వాత, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియోరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగం ఏ స్థాయిలోనైనా చెయ్యొచ్చు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అది కాయికం, వాచికం, మానసం ఏదైనా కావచ్చు. ఏది కుదిరితే అది చెయ్యొచ్చు. అంతేకాదు పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ 4 కూడా ఇవ్వాలని కాదు. ఈ 4ంటిలో ఏదైనా ఇవ్వచ్చు, కానీ భక్తితో చేయాలి. కాబట్టి ఎవరూ కూడా నేను చాలా బిజీగా ఉన్నాను, నేను కర్మయోగం చేయలేను అని అనలేరు. బిజీగా ఉన్నారు కాబట్టే కర్మయోగం చేయాలి. అది కూడా కాయికమో, వాచికమో, మానసికమో చెయ్యొచ్చు. మనుష్యులకు ఉన్న పెద్ద ఇబ్బంది ఏమిటి అంటే బద్ధకం. అందుకని ఎక్కడికో వెళ్ళి ఎందుకు పూజలు చేయాలి? ఈశ్వరుడు అంతటా ఉన్నాడు కదా. పైగా పత్రం, పుష్పం, ఫలం, తోయం చాలన్నాడు కదా అని అంటారు కొంతమంది. కాయేన మనసా బుద్ధ్యా ఇంద్రియైరపి. ఇంద్రియాల ద్వారా కాయిక, వాచిక, మానస కర్మలు చేస్తారు. బుద్ధ్యా అంటే వేదాంత విచారణ చేస్తారు. యోగినః కర్మ కుర్వంతి. కర్మయోగులు కర్మ చేస్తారు, ఈశ్వరుని కోసం చేస్తారు. ఎలాగా? కేవలై అంటే 4ంటిని కలుపుకోవాలి. ఈ పదం చాలా ముఖ్యం. కేవలై అంటే అభిమాన వర్జితై అని.
అంటే అభిమానం చూపకుండా కర్మయోగులు కర్మ చేస్తారు. మామూలుగా మనం విజయం సాధిస్తే అంతా నా గొప్పతనం అని అనుకుని విర్రవీగుతాం. ఓటమి పొందితే మాత్రం ఇతరుల మీదకి దాన్ని తోసేస్తాం. విజయం గర్వాన్ని కలిగిస్తే ఓటమి నిరాశ నిస్పృహలను కలిగిస్తుంది. అందువల్ల కేవలై అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ విజయం భగవంతుని కృప వల్లే కలిగింది. ఎందుకంటే ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి కూడా భగవంతుని యొక్క కానుకే అనుకోవాలి. నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః అని 3వ అధ్యాయంలో చూసాం. విజయంలో కూడా అనుకువగా ఉండాలి. కర్మయోగి ఆందోళన లేకుండా ఉంటాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆందోళన అన్నది రాజ్యమేలుతోంది. దాన్ని తగ్గించడానికి అనేక మంది అనేక మార్గాలు సూచిస్తూ ఉంటారు. ఒకళ్ళు ప్రాణాయామం చేయమంటే, ఇంకొకళ్ళు యోగా చేయమంటారు, ఇంకొకళ్ళు ప్రకృతి దర్శనం వగైరా వగైరా అంటారు. ఇక్కడ సంధ్యావందనం చెయ్యమంటే చెయ్యలేరు, కానీ ఎక్కడికో వెళ్ళి $5,000 ఖర్చు పెట్టి ప్రశాంతంగా కూర్చుని ప్రాణాయామం నేర్పిస్తాము అంటే అక్కడికి వెళ్తారు. వైదిక మార్గాన్ని పాటిస్తే ఈ సమస్యలే ఉండేవి కాదు కదా. సంగం త్యక్వా భవిష్యత్తు గురించి ఆందోళన ఉండదు. ఆత్మశుద్ధయే. ఈ సాధనలన్నీ మరి దేనికోసం అని అంటే ఆత్మశుద్ధి కోసం. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని అర్థం. అందువల్ల ఆత్మశుద్ధి అంటే చిత్తశుద్ధి లేదా మనశ్శుద్ధి, అంతేగాని నిజంగా ఆత్మశుద్ధి కాదు. సచ్చిదానంద ఆత్మ అన్నది నిత్యశుద్ధ ఆత్మ. ఆత్మపదానికి అనేక సందర్భాల్లో అనేక అర్థాలు వస్తాయి. అందువల్లనే శాస్త్రాన్ని గురువు ద్వారానే నేర్చుకోవాలి అని అంటారు. మీమాంస శాస్త్రం ద్వారా ఏ పదానికి ఏ సందర్భంలో ఏ అర్థం వస్తుందో నిరూపిస్తారు. అలాగే యోగినః అన్న పదం కూడా. ఇక్కడ యోగినః అంటే కర్మయోగినః, కానీ 6వ అధ్యాయంలో యోగి అంటే ధ్యానయోగి. ఇక్కడ ఆత్మశుద్ధి అంటే చిత్తశుద్ధి అని ఎందుకు తీసుకోవాలి అంటే కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు కదా. కర్మయోగం చిత్తశుద్ధిని ఇస్తుంది, కానీ జ్ఞానాన్ని ఇవ్వదు అని. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలభ్యతే అని వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు వారు అంటారు. కర్మ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, కానీ జ్ఞానం కలగదు అని చూసిన తర్వాత యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్త నిబధ్యతే. ఇది మరొక అద్భుతమైనటువంటి శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం కూడా. కర్మయోగం శాంతినిస్తుంది, జ్ఞానయోగం కూడా శాంతిని ఇస్తుంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ కర్మయోగం ఇచ్చే శాంతి సాపేక్షిక శాంతి మాత్రమే. జ్ఞానయోగమే ఆత్యంతిక శాంతిని ఇస్తుంది. కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ లాంటిది. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏమిటి? అది పూర్తి చికిత్స కాదు. దాని తర్వాత సెకండ్ ఎయిడ్ అంటే ముఖ్యమైనటువంటి చికిత్స ఉంటుంది. అలాగే కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది, అంటే జ్ఞానయోగానికి రావడానికి అవసరమైనటువంటి శాంతిని ఇస్తుంది. జ్ఞానయోగం అసలైన చికిత్స చేస్తుంది. యుక్తః శాంతిమాప్నోతి. యుక్తః అంటే కర్మయోగి. కర్మయోగేన యుక్తః. గీతలో ఈ యుక్త పదం కూడా అనేక సార్లు వస్తుంది, అనేక అర్థాలతో వస్తుంది. ఇక్కడ కర్మయోగి అని అర్థం. అతనికి ఏ ఫలం వస్తుందిట? అతను శాంతిని పొందుతాడు. ఇప్పుడు అందరూ మనస్థిమితం లేదు అని అంటున్నారు. దానికి మందు కర్మయోగం. కర్మయోగం శాంతిని కలుగు చేస్తుంది. డబ్బు, ఇల్లు, వస్తువులు సుఖాలిస్తాయేమో కానీ శాంతినివ్వు. శాంతిని కర్మయోగమే ఇవ్వగలదు. అది ఎలా ఇస్తుంది అంటే
నైష్టికీ కర్మయోగ నిష్ట వల్ల పుట్టిన శాంతి, కర్మయోగానికి అంకితం అవడం వల్ల వచ్చినటువంటి శాంతి. ఎలా అంకితమయ్యాడు అంటే కర్మఫలం త్యక్త్వా, కర్మఫలం గురించి చింతను వదులుకోవడం ద్వారా. అంతకుముందు సంగం త్యక్త్వా అంటే ఇప్పుడు కర్మఫలం త్యక్త్వా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భవిష్యత్తు ప్రణాళికలు వేయడం కోసం ఆలోచిస్తే అది లాభదాయకంగా ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే ఆటంకాల గురించి తెలివిగా ఆలోచిస్తే ఇప్పుడు వర్తమానంలో సమర్థవంతంగా ప్రణాళికలు వేయగలం. అదే భవిష్యత్తు గురించి ఆందోళన చెందితే నా సమర్థత దెబ్బతింటుంది. అంటే భవిష్యత్తు నన్ను సమర్థవంతుణ్ణి చెయ్యగలదు, నాలో ఆందోళనను పెంచగలదు. అలాగే గతం కూడా. గతం నుంచి నేను పాఠాలు నేర్చుకుంటే నేను వర్తమానంలో సమర్థవంతంగా పని చేయగలుగుతాను. గతం గురించి వాపోతూ కూర్చుంటే ఇప్పుడు వర్తమానంలో నా సమర్థత దెబ్బతింటుంది. అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవడానికి ఉపయోగిస్తే నా సమర్థత పెరుగుతుంది. వాటి గురించి నేను చింతిస్తూ కూర్చుంటే నా సమర్థత కుంటుపడుతుంది. కర్మయోగి అలా కాకుండా గతాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని భవిష్యత్తు గురించి భయాన్ని పారద్రోలుతాడు. అప్పుడు అతనికి భవిష్యత్తు బరువు కాదు. అయుక్త, దానికి భిన్నంగా కర్మయోగి కానీ అతని పరిస్థితి ఏమిటి అంటే అతను భూతకాలం చూసి కృంగిపోతాడు. ఒక ఓటమి రాగానే తన జీవితం ఓటముల పాలవుతుంది అని అనుకుంటాడు. నిరాశలో కృంగిపోయి విధి ఆడుతున్నటువంటి నాటకము అని విధిని నిందిస్తూ విధి మీదకు తోసేస్తాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ఆందోళన చెందుతాడు. ఫలే సక్త, ఎంతసేపు ఫలం గురించి బెంగపడతాడు. జీవితం అంటేనే ప్రమాదాలతో కూడినటువంటిది అని అనుకోడు. ఈ రోజుల్లో ఏంటండి, రోడ్డు దాటడం కూడా ఒక పెద్ద యమగండం లాంటిది. అందువల్ల ఏదో పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ముందుకు సాగలేం. ప్రమాదాల నుంచి భద్రత కావాలి అని అంటే భగవంతుణ్ణి శరణు వేడడం ఒక్కటే మార్గం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటూ 9వ అధ్యాయంలో వస్తుంది. అసలైన జీవన సురక్ష అంటే ఎల్ఐసి పాలసీ కాదు, భగవంతుడు. ఎల్ఐసీలు తీసుకోకూడదు అని కాదు నా భావం. భగవంతుణ్ణి శరణు వేడమని. భగవంతుణ్ణి శరణు వేడితే పెద్ద నిశ్చింత కలుగుతుంది. కామకారేణ, కర్మయోగి కాని వ్యక్తి తన కోరికల బలం వల్ల ఫలం మీద ఆశ కొద్దీ నిబధ్యతే, కర్మలు ఆచరించి బద్ధుడవుతాడు, సంసారంలో కూరుకుపోతాడు. అందువల్ల అర్జున, నువ్వు కర్మకుడు అవకు, కర్మయోగి అవు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఇప్పటిదాకా అంటే 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కర్మయోగం యొక్క ప్రాముఖ్యతను నొక్కి ఉక్కాణిస్తూ దాన్ని పాటించడానికి కావలసినటువంటి అనేక సాధనలు చెప్పుకుంటూ వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు జ్ఞానయోగ శ్లోకాలు 13 నుంచి 21 దాకా కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాలలో జ్ఞానయోగం గురించి చెప్పబోతున్నాడు. అసలు చాలామందికి జ్ఞానం గురించి తెలియదు. జ్ఞానయోగం పాటించాలి అని అసలే తెలియదు. ఏదో నేను గొప్ప భక్తుణ్ణి,
పూజలు క్రమం తప్పకుండా చేస్తాను, విలువలకు విలువనిస్తాను, ఉన్నత జీవితాన్ని గడుపుతాను, దాంతో నాకు మోక్షం రాదా? ఈ శాస్త్రం చదవడం ఎందుకు అని అంటారు చాలామంది. కృష్ణ పరమాత్మ మీరు చేసేవన్నీ కూడా ముఖ్యమే, కానీ దానితో జ్ఞానం మాత్రం రాదు అని అంటాడు. అయితే జ్ఞానయోగానికి ఎప్పుడు వస్తారు అన్నది అది మీ ఇష్టం, కానీ జ్ఞానయోగానికి వచ్చి తీరాలి. ఇప్పుడు వస్తారా, రిటైర్ అయ్యాక వస్తారా, వచ్చే జన్మలో వస్తారా, అది మీ ఇష్టం. కానీ జ్ఞానం పొందందే మోక్షం రాదు. 5వ అధ్యాయం యొక్క సారాంశం ఆత్మజ్ఞానమే. కర్మయోగం గురించి ముందు చెప్పినా ఇది ప్రాథమికంగా జ్ఞానయోగం గురించే చెప్తోంది. అయితే జ్ఞానం అంటే ఏమిటి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అంటూ గడిచిన అధ్యాయంలో చూసాం. జ్ఞానం అంటే సమర్థవంతమైన గురువు వద్ద ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు వేదాంత శ్రవణం చెయ్యడం. కర్మకాండ ధర్మ గురించి చెప్తుంది. కర్మకాండ చిత్తశుద్ధిని కలుగజేస్తుంది, కానీ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు. వేదాంత శాస్త్రమే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది. నేనెవరు, జగత్తు అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు, నాకు జగత్తుకి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, నాకు పరమాత్మకు ఉన్న అనుబంధం ఏమిటి, జగత్తుకి పరమాత్మకు ఉన్న అనుబంధం ఏమిటి, నేను ఎందుకు పుట్టాను, ఈ ప్రశ్నలన్నింటికీ కూడా వేదాంత శాస్త్రంలో జవాబు వస్తుంది. వేదాంతం ప్రాథమికంగా 6 అంశాలను చర్చిస్తుంది. అవి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బంధం, ముక్తి, సాధనలు. వీటిని ముందు చెప్పినట్టుగా ఒక క్రమ పద్ధతిలో కొంతకాలం పాటు ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే ఏం జ్ఞానం పొందుతాడో దానికి జవాబు 2వ అధ్యాయంలో మనం చూసాం. నేను శరీరం కాదు, నేను మనస్సును కాదు, నేను మనశ్శరీరాల ద్వారా వ్యవహారాన్ని నడుపుతున్నటువంటి ఆత్మను. నా శరీరం మరణించినా నాకు మరణం లేదు, కాకపోతే నేను శరీరం లేకుండా వ్యవహారాన్ని నడపలేను, కాబట్టి నడిపే వ్యవహారం ఆగిపోతుంది. ప్రతి రాత్రి సుషుప్తిలో ఈ విషయం అనుభవిస్తూనే ఉంటాను. శరీరం మనస్సు పని చెయ్యకపోయినా సరే నిద్రలో నేను మరణించను. అలా ఒకవేళ నిద్రలో మరణించేటట్టయితే కళ్ళల్లో కారం కొట్టుకునైనా సరే లేచే ఉంటాను. కానీ నిద్ర నా మరణం కాదని తెలుసు కాబట్టే ఎక్కడైనా సరే నిశ్చింతగా నిద్రపోతాను. నేను శుద్ధ చైతన్యాన్ని, ఆత్మను, నేను అకర్త, నేను అభోక్తను. నేను అకర్త, అభోక్తను. కాంతి చేతి మీద పడినప్పుడు కాంతి కదిలినట్టుగా కనిపించినా నిజానికి కాంతి సర్వవ్యాపకం, దానికి కదలిక లేదు. అందువల్ల జ్ఞానయోగి ఏం చేస్తాడు అంటే అతను అకర్త, ఆత్మ అని గ్రహిస్తాడు. జ్ఞాని దృక్పథంలో మార్పు వస్తుంది. అన్ని కర్మలు మనస్సు శరీరం చేస్తాయి, కానీ నేను చెయ్యను అని తెలుసుకుంటాడు. అంటే జ్ఞాని అన్ని కర్మలను పరిత్యజిస్తాడు. ఇది వివరంగా 2వ అధ్యాయంలోనూ 3వ అధ్యాయంలోనూ చూసాం. అవి మళ్ళీ ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. అందుకోసం అవసరం దొరికినప్పుడల్లా వీటిని మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అవేమిటి అంటే మనలో 2 అంశాలు ఉన్నాయి. అవి ఆత్మ, అనాత్మ. అనాత్మను అహంకారమని, దానినే చిదాభాస సహిత కార్యకారణ సంఘాతమని అంటారు.
ఇది కర్త భోక్త. దీనికి సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలున్నాయి. ఈ అహంకారమే లోకాలకు ప్రయాణిస్తూ ఉంటుంది. రెండవ అంశం ఆత్మ లేదా చైతన్యం, లేదా సాక్షి చైతన్యం, లేదా చిత్. ఈ చైతన్యం యొక్క లక్షణాలు ఏమిటి అంటే, కాంతి చెయ్యి అంతటా ఉన్నా అది చేతికి భిన్నంగా ఉన్నట్టుగా, చైతన్యం శరీరం అంతటా ఉన్నా శరీరానికి భిన్నంగా ఉంటుంది. కాంతి ఏకం, వస్తువులు అనేకం అయినట్టుగా చైతన్యం ఏకం, శరీరాలు అనేకం. కాంతి సర్వగతం, చైతన్యం సర్వగతం. చేయి లేకపోయినా సరే కాంతి ఉన్నట్టుగా శరీరం లేకపోయినా సరే చైతన్యం ఉంటుంది. అందువల్ల చైతన్యం అన్నది నిత్యం. చేయి కదిలినా సరే కాంతి కదలనట్టుగా శరీరం షడ్వికారాలకు లోనైనా చైతన్యానికి మార్పు ఉండదు. చైతన్యం నిర్వికారం. చేయి ఏ పని చేసినా కాంతి ఏ పని చెయ్యనట్టుగా శరీరం ఏ పని చేసినా చైతన్యం మంచి కర్మలు చెడు కర్మలు ఏదీ చేయదు. శరీరం కర్తాభోక్త అయినా చైతన్యం అకర్త అభోక్త. అందువల్ల పుణ్యపాపాలు కూడా దానికి అంటవు. చైతన్యం అకర్త అయితే కర్మఫలం అనుభవించే భోక్త కూడా అవ్వదు. ఎందుకంటే యత్ కర్తా భవతి స భోక్తా భవతి, యత్ కర్మాణం కర్తా భవతి సహ కర్మఫలానాం భోక్తా భవతి. కర్త భోక్త అవుతాడు. జ్ఞాని ఎప్పుడైతే తను ఆత్మను అని అర్థం చేసుకుంటాడో అప్పుడు అతనికి అహంకారం చిన్న విషయంగా, ప్రాముఖ్యత లేని విషయంగా తోస్తుంది. అంతకుముందు అహంకారంతో మమేకం చెందినప్పుడు కర్తగా అనేక పనులు చేపట్టి వాటి గురించి ఆందోళన చెందడం చేసేవాడు. కానీ జ్ఞానం పొందాక ఆ ఆందోళన తేలిపోతుంది. నేల మీద నిలిచుని కొబ్బరి చెట్టును చూస్తే అది చాలా పెద్దగా అనిపిస్తుంది. కానీ అదే కొబ్బరి చెట్టుని ఎత్తైన కొండ మీద నుంచి చూస్తే చాలా చిన్నదిగా అనిపిస్తుంది. జీవిత సమస్యలు కూడా అంతే. అహంకారపరంగా చూస్తే అవి చాలా పెద్ద సమస్యలు, కానీ ఆత్మపరంగా చూస్తే అవి చాలా చిన్న సమస్యలు. జ్ఞాని తన అహంకారానికి ఉన్న సమస్యలను తప్పించుకోలేడు, కానీ చూసే దృక్పథం మార్చాడంతే. అప్పుడు భరించలేనంత పెద్దవిగా కనిపించిన సమస్యలే ఇప్పుడు సూదితో గుచ్చితే కలిగే అంతటి నొప్పి కూడా కలిగించడం లేదు. నేను శరీరం అని అనుకుంటే నా శరీరం గురించి బెంగ. నేను ఆత్మను అని అర్థం చేసుకుంటే అనేక వేల శరీరాలలో ఇదొకటి. భూమి మీద నుంచి ఒక మట్టి రేణువు మాయమైనట్టుగా నా శరీరం కూడా మాయమవుతుంది. అందువల్ల కర్మ, పుణ్యపాపాలు అన్నీ వాటి ప్రాముఖ్యతను కోల్పోతాయి. కలలో ఉన్నంతసేపు ఎంతో భయపెట్టినటువంటి కళ నిద్రలేచాక తేలిపోతుంది. జ్ఞానికి అజ్ఞానికి మధ్య ఉన్న భేదం ఏమిటి అంటే, జ్ఞాని నేను ఆత్మను అని అంటాడు, అజ్ఞాని నేను అహంకారాన్ని అని అంటాడు. గీతలో జ్ఞాని గురించి చెప్పిన వర్ణన అంతా కూడా ఆత్మకు వర్తిస్తుంది. అజ్ఞాని గురించి చెప్పిన వర్ణన అంతా కూడా అహంకారానికి వర్తిస్తుంది. అందువల్ల మీరేమిటి అన్నది మీరు దేనితో మమేకం అవుతున్నారు అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. అహంకారంతో మమేకం చెందితే మీరు సంసారి, ఆత్మతో మమేకం చెందితే మీరు అసంసారి. ఈ శ్లోకంలో జ్ఞాని ఆత్మతో మమేకం చెందుతాడని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. శంకరులు వారు
దీన్ని తరచూ ఉటంకిస్తూ ఉంటారు. జ్ఞాని ఆత్మతో మమేకం చెందుతాడు కాబట్టి నేను శరీరం అని అనడు. నేను శరీరంలో ఉంటాను అని అంటాడు. నేను శరీరంలో ఉండి ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తున్నాను అని అంటాడు. జ్ఞానయోగం అన్న ఈ బోధను మళ్ళీ ఒక్కసారి మీరు మననం చెయ్యండి. ఆ తర్వాత తరగతిలో ఈ 13వ శ్లోకాన్ని చూసే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.